మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాలు తెలియచేస్తూ, ప్రియులరా, దేవుని మరి అత్యంత కృపచేత గడిచిన కాలమంతయు తన రెక్కల నీడలో భద్రపరిచి నడిపించిన దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రాముఖ్యముగా ప్రియులరా చక్కటి అంశాన్ని మనము ధ్యానము చేసుకుంటున్నాం. క్రైస్తవ సంఘ జీవితములో దేవుడు ఈ బైబుల్ గ్రంథాన్ని దేనితోనైతే ఆయన ప్రారంభించాడో, దేనితోనైతే దానిని ముగించాడో, ఆ అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రియులారా, సృష్టి అంతా కూడా దేవుడు కలగచేసిన తర్వాత, మానవుని కూడా కలగచేసిన తర్వాత, మానవుడు ఒంటరిగా జీవిస్తున్న సమయములలో, ఒంటరిగా ఆయన మానవుడు అనగా ఆదాము బ్రతుకుతున్న దినాలలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వానికి చేదుననుకొని ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి, ప్రియులరా, ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి, ప్రియులరా, ఆ ప్రక్కటెముకను స్త్రీగా దేవుడు కలగచేసి ఆదాము దగ్గరకు తీసుకువచ్చి, ప్రియులరా, ఆదాముకు జత చేసిన దేవుణ్ణి మనము ఈరోజు జ్ఞాపకము చేసుకుంటున్నాం. వివాహ వ్యవస్థ చాలా ఉన్నతమైనది, వివాహ వ్యవస్థ చాలా గొప్పది. దేవుడే వివాహ వ్యవస్థను ప్రియులరా ప్రారంభించాడు. వివాహ వ్యవస్థను ఆయన ప్రియులరా కొనసాగిస్తా ఉంటున్నాడు. నేటి దినాలలో మన యవన బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూసే వారిని మనము జ్ఞాపకం చేసుకొని వారి కొరకు మనము ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము. సహోదరులారా, గమనించాలి, ఈ దినం మన వివాహ వ్యవస్థలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన ఆ దేవుని ఎడల మన బంధం అనగా స్త్రీ పురుషుల యొక్క బంధం, వివాహ పవిత్రమైన బంధం ఈరోజు ఏ రీతిగా ఉన్నది, ఆ పవిత్రమైన వివాహ బంధం ప్రియులరా ఎలా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీ అందరికీ తెలియచేస్తా ఉంటున్నాను. దయచేసి ఈ విషయాలను గుర్తెరగాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉంటున్నాను. చదువుబడిన లేఖన పాఠ్య భాగాల నుంచి ప్రియులరా కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకొని ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉంటున్నాం. ప్రియులరా, దావీదు కీర్తనలలో ప్రియులరా చాలా విలువైన విషయాలను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులరా, గమనించాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అనే విషయాన్ని ప్రియులరా ఈ లేఖనములో దేవుడు చాలా విరివిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులరా, కుటుంబ వ్యవస్థలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ప్రియులరా సమృద్ధితో నింపబడతాయి, ఆశీర్వాదముతో నింపబడతాయి, క్షేమముతో నింపబడతాయి. ప్రియులరా సకల విధములైన దీవెనలతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబములో ప్రియులరా అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంట, ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఈరోజు మన ఇంట్లో మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఏమున్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి. ప్రియులరా లోగుడ
బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఇప్పుడేమో ఎల్ఈడి స్క్రీన్. ఏమండి 52 ఇంచులు, ఏమండి 65 ఇంచులు. పిల్లరా అంత పెద్ద పెద్ద టీవీలు మన ఇళ్లలోకి వచ్చేసాయి. పిల్లరా సోఫాలు వచ్చేసాయి. పిల్లరా విశాలమైన గదులు వచ్చేసాయి. దయచేసి గమనించాలి ప్రియమైన వారలారా, అన్నీ వచ్చాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి లేదు మన ఇంట్లో. ఏమి లేదు? దేవుని చెప్పండి, దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. ప్రియులు గమనించాలి, దేవుని భయము ఉంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆయన నిన్ను సియోనులో నుండి నిన్ను ఆయన దీవిస్తాడు. ప్రియులరా నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ పశువుల మందలు దీవించబడతాయి. నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి. దయచేసి మొదటి ఆ పాఠములో నుంచి పిల్లరా ప్రత్యుత్తర లేఖనములో నుంచి మాట్లాడుతున్న మాటలు దేవుని ఆశీర్వాదాలు 128వ కీర్తనలో ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత గొప్పగా ఉన్నాయో. ప్రియమైన వారలారా, ఆ కీర్తన మనము ధ్యానము చేస్తున్నప్పుడు, ఆ కీర్తన మనము చదువుతున్నప్పుడు ఈ ఆశీర్వాదములో నా ఇంటిలో, నా జీవితములో ఉంటే నాకు ఎంత మేలు, నాకు ఎంత ఆశీర్వాదం, నాకు ఎంత దీవెన. ప్రియమైన వారలారా, అన్ని సంపాదించుకుంటున్నావు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం ఇంకా నీవు నేర్చుకోలేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడే దీవించబడతాడు. ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి యోసేపును ప్రియులారా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎంత దీవెనకరమైన మాట ఈ లేఖనములో ఆయన తెలియచేస్తున్నాడో దయచేసి గమనించాలి. కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే పిల్లరా లేవగానే భయభక్తులతో దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేవగానే మోకరిల్లి, దేవా గడిచిన రాత్రంతయు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను క్షేమముగా అయా ఈ దినాన సజీవులుగా ఉంచిన దేవా నీకు స్తోత్రమయ్యని వణుకుతో భక్తితో ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబం, నీకు కలిగిన సమస్తము పిల్లగా వర్ధిల్లుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉంటున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము పిల్లరా చూడండి, ఆ మొదటి 2-3 వచనాలలో చాలా విలువైన విషయాన్ని భక్తుడు పిల్లరా తెలియచేస్తా ఉంటాడు. ఊరు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి, పిల్లల గమనించాలి ఈ మాటను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవారు వర్ధిల్లుతారు అని దేవుడు లేఖనం పిల్లల చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. యోబు ఎంతో దీవించబడ్డాడు. ఆ దేశమందు అతని కంటే ఆస్తిపరుడెవడు కూడా లేడు. అంతటి ఆస్తిపరుడు,
అంతటి యథార్థవంతుడు, అంతటి భయభక్తులు కలిగి జీవించిన వాడు యోబు ప్రియులరా. మొదటగా ఆయనకి ప్రియులరా ఒక వంతు ఆశీర్వాదం ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట తప్పకుండా ప్రియులరా జీవించటము ద్వారా అతడు రెండంతులుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. రెండంతులుగా దీవించబడ్డాడు, రెండంతులుగా ఆశీర్వదించబడ్డాడు. మొదట దీవించిన దానికంటే దేవుడు అతనిని రెండంతులుగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటము ద్వారా. దేవునికి స్తోత్రం. తన భార్య వచ్చి, ఏం దేవుడయ్యా, దేవుని దూషించి మరణము కమ్ము అని పలుకుతున్నప్పుడు యోబు ఒకే ఒక మాట, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవద్దు. మూర్ఖురాలు ప్రియులారా ఏం చేస్తుంది?